మేమిద్దరము మ్యారేజ్ అయినాక తర్వాత ఒక 1.5 monthలోనే ఆ శత్రువు ఫోన్ చేస్తూ తనను బెదిరించడం, భర్తను నేను భూమి మీద లేకుండా చేస్తాను, చంపుతాను, ఆమె మామయ్యను చాలా నేను చేశానని బెదిరింపు కాదు, అక్కడ ఉండడానికి వీల్లేదు, ఉంటే బాగుండదు అని హెచ్చరిస్తాడు. మా సిస్టర్ ఎందుకు ఇలా చనిపోయింది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఈ జీవితం ఈడికే సమాప్తం, ఇది తాగి ఇందులో విషం కలుపుకొని తాగి రైలు పట్టల మీద పడి నేను చనిపోతాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో లోహిత్ క్రిస్టియన్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ అశోక్ కుమార్ మరియు అశ్వినిల సాక్ష్యాన్ని మనం వినబోతున్నాము. వారు బాల్యంలో ఎలా ఉండేవారు, వారి జీవితంలో వచ్చిన సమస్యలు, వారి కుటుంబం విడిపోవడం, మరలా కలుసుకోవడం, వారి దేవుని సేవకు సమర్పణ చేసుకొని దేవుని సేవలో సాగడం అనేదాన్ని ఈ వీడియోలో మనం వినబోతున్నాము. ఇప్పుడు వారి సాక్ష్యాన్ని మనం విందాం. మొదట అశోక్ కుమార్ గారి సాక్ష్యమును, తర్వాత అశ్విని గారి సాక్ష్యాన్ని విందాం. ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు. సో నా పేరు అశోక్ కుమార్. నా జీవితంలో యేసు ప్రభు ఏ రీతిగా నన్ను రక్షణలోనికి తీసుకొని వచ్చి ఉన్నారు అనే సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీ ముందుకు రావడానికి ప్రభు కృప ఇచ్చి ఉన్నారు. నా పేరు అశోక్ కుమార్. మా నాన్నగారు సెక్రటరియట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో డ్రైవర్. మా నాన్నతో పాటు ఇంకొక 4 బ్రదర్సు. మా నాన్న మేమందరము బేగం బజార్ ఛత్రి, అంటే పాత బస్సి బేగం బజార్ ఛత్రి, భగవాన్ గంజ్, మా నాన్నతో సహా బేగం బజార్ ఛత్రిలో ఆయన పుట్టి ఉన్నారు. తర్వాత నేను, మా తాతగారు వలస వెలుగొండ ప్రాంతం నుంచి హైదరాబాద్కు వచ్చి ఉన్నారు బ్రతుకు నిమిత్తం. ఒక రిక్షా తొక్కుతూ, ఆ తర్వాత మా నాన్నగారు ఉద్యోగము, మా పెదనాన్న గవర్నమెంట్ ఉద్యోగము, వారందరూ ఉద్యోగస్తులు. నేను మొదటివాడిగా, నేను మా పెద్ద కుమారుని నేను మా ఇంట్లో. సో మా కులానికి ఎస్సీ క్యాస్ట్, మాదిగ కులానికి మేము చెందిన వారము. సో క్రీస్తుని మాకు ఎలా, క్రీస్తు మా జీవితంలో ఎలా వచ్చి ఉన్నారు, యేసు ప్రభువుని ఎలా మేము అంగీకరించి ఉన్నామో, తర్వాత మా వివాహం విషయంలో భయంకరమైన త్రాగుడు, మరో తర్వాత ఒక కేసు, మళ్ళా తర్వాత మనకు వ్యతిరేకంగా ఉంటున్న శత్రువులు మా విషయంలో, మా వివాహం విషయంలో ఏ రకంగా క్రీస్తును దగ్గరికి ఎలా మేము చేర్చుకోగలిగినాం, క్రీస్తు మా విషయంలో చేసిన కార్యాలను, రక్షణ సాక్ష్యము, వీటన్నిటి గురించి మేము మీ దగ్గరికి రావడానికి ఎంతో మా సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నాం. అది ఇప్పుడు మేము తెలియపరచడానికి మేము ముందుకు వచ్చున్నాం. సో వివాహము, త్రాగుడు, కోర్టు కేసు, రక్షణ, తర్వాత తప్పిపోవడము, సేవ కొరకు దేవుడి సేవ విషయము, కుమారుని విషయము, ఆ బాబును ఇచ్చిన తర్వాత దేవుడు పరిచర్య నిమిత్తం ప్రాంతానికి, ఏ ప్రాంతాన్ని మాకు చూయించున్నారు, పరిచర్యలు మేము ఎలా ముందుకు వెళ్ళి ఉన్నాము, దేవుడు మమ్మల్ని ఏ రీతిగా వాడుకుంటున్నాడు, మమ్మల్ని బట్టి అనేకులు క్రీస్తు వైపు ఎలా తిరిగి ఉన్నారు, మా రక్త సంబంధికుల్లో ఇలాంటి జీవితంలో ఇలాంటి వాడిని కూడా క్రీస్తు మారుస్తాడా అనే ఒక ప్రశ్న అనేకులకు ఆన్సర్గా దేవుడు నా జీవితంలో చేసిన ఎన్నో మేలులను మీ ముందుకు తీసుకురావడానికి మేము ఇష్టపడుతున్నాం. సో మా వివాహం వచ్చేసి 2004. మా మామయ్య కూతురు అయిన అశ్విని, తను ప్రస్తుతం అయితే తను ఇప్పుడు సివిల్ ఇంజనీర్. మా వివాహం జరిగినప్పుడు తను ఒక 8th క్లాస్. 2004 మే 16న మాకు అన్య సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది. ఈ వివాహం కంటే ముందు నేను ఎందుకు తనను వివాహం చేసుకోవాల్సి వచ్చింది అనేది ఒక క్వశ్చన్ మార్క్. మా చెల్లి, తను ఇంట్లో మా నాన్నగారు, మా మమ్మీ ఇద్దరు గొడవ పడడాన్ని బట్టి మాటి మాటికి మా ఇంట్లో ఒక ప్రస్తావన ఉండేది. మా తల్లిదండ్రులు ఇద్దరు గొడవ పడుతూ, బేగం బజార్లో మా నాన్న పుట్టడాన్ని బట్టి ఆ ప్రాంతంలో బస్తీలో ఎక్కువ శాతం ఎవరు భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డా వారు మాటకు ముందు వాళ్ళు ఏం చేసేవారు అంటే అలిగి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేవారు, లేదంటే కెరసనాయిల్ డబ్బా తీసుకొని
వంటి మీద పోసుకుంటాను అని బెదిరించడాలు, లేదా నిజంగానే పోసుకోవడాలు, కొందరు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ విన్న మాటలు భార్యాభర్తలు ఇద్దరు వచ్చిన ఘర్షణ మా సిస్టర్ పైన ప్రభావం చూపించింది. ఆ మాటలు విని మా తల్లిదండ్రులు ఇద్దరు గొడవ పడడాన్ని బట్టి నేను కూడా మా నాన్న గొడవ పడిన సందర్భాన్ని నాకు చెప్పకుండా, ఇదిగో మీ చెల్లె ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది, గొడవ అయిన సందర్భాన్ని మా నాన్న మర్చిపోయి పక్కన పెట్టి బయటికి వెళ్ళింది సిస్టరు మీ చెల్లె అని చెప్పేసి నన్ను అనడం, నేను తనను ఎందుకమ్మా బయటికి వెళ్ళినావు, ఎందుకు హోంవర్క్ రాసుకోవట్లేదు, ఎందుకు చదవట్లేదు, నిన్ను చూసి తమ్ముళ్ళు కూడా చెడిపోతారు అని అన్నప్పుడు తను టీవీ చూస్తూ హోంవర్క్ రాస్తుండేది. కానీ నేను ఆ సమయంలో వెళ్ళి మా నాన్న నన్ను మా చెల్లె గురించి కంప్లైంట్ చేసినాను అంటే అప్పటికే మా నాన్న మా చెల్లి మా మమ్మీ ముగ్గురు గొడవ పడడం జరిగింది. ఆ సందర్భంలో మా నాన్న నాకు కంప్లైంట్ చేయగానే నేను వచ్చి తనను బెదిరించినాను, నువ్వు ఇలాగే చేస్తే నేను హాస్టల్లో వేస్తాను అని. అప్పటికి నేను 10th క్లాస్ నాది అయిపోయింది. తర్వాత నేను మందలించడాన్ని బట్టి తను వెళ్ళి ఇంట్లో, అప్పటికి మా ఇంట్లో మా నాన్న మా మమ్మీ గొడవ పడినప్పుడల్లా తను విన్న మాటలు ఏమిటంటే, నేను గ్యాస్ని పోసుకుంటాను, నేను చనిపోతే నీకు బాగుంటుంది అనే బెదిరింపు మాటలు మా నాన్నగారిని మా మమ్మీ పెరిగిన ప్రాంతాన్ని బట్టి మా మమ్మీ మా నాన్నను ఆ బెదిరింపులను తను మాట్లాడిన విధానాలు మా చెల్లి విని తను కూడా 99లో 31 అక్టోబర్ రోజు నేను ఒకరోజు మా చెల్లిని మందలించడాన్ని బట్టి తను వెళ్ళి కెరసనాయిల్ పోసుకొని అంటించుకోవడం జరిగింది. అంటించుకున్నాక తర్వాత తను 31 అక్టోబర్ ఖాళీ నవంబర్ 2 రోజు ఫుల్గా 2 రోజులు ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ తను 2వ తారీఖున నవంబర్ 2, 1999 ఆ రోజున తన చనిపోయింది. వివాహం అప్పటికి మా చెల్లెకు కాలేదు. తన వయసు దాదాపు 88లో పుట్టింది, 99లో తను చనిపోయింది. సో ఆ సమయంలో చనిపోయిన తర్వాత మా మమ్మీ ఎన్నో మార్లు ఫోటో దగ్గర తనకిష్టమైన వస్తువులను పెట్టి తినమ్మ అని బ్రతులాడడం, రకరకాలుగా తన రోజుకు ఏడవడము, పొద్దున టిఫిన్ టైంకో మధ్యాహ్నమో లంచ్ టైంకో అలా పెట్టడము ఎంతో నాకు మనసు ఇబ్బందికరంగా అయిపోయి 99 నుంచి 2002 వరకు మా మమ్మీ ప్రస్తావన అలాగే ఉంది. సో ఆ సందర్భంలో నేను అనుకున్నాను, ఏదో ఒక విషయంలో మా మమ్మీకి నేను హెల్ప్ చేయాలి, ఏదో ఒక రకంగా మా తల్లి సంతోషంగా ఉండాలి అన్నట్టుగా నేను ఆలోచన చేసేవాడిని. నేను ప్రార్థన యేసుప్రభుని జస్ట్ తెలుసుకొని ఉన్నాను. కానీ ఆ రోజు తన కాలిపోయిన సందర్భంలో నేను రక్షించుకోలేకపోయాను. కానీ ఒక గట్టిగా అరుపు నేను అరిచి ఉన్నాను, యేసయ్యా అని, ఒక భయంకరంగా నా చెల్లెను రక్షించావా అని. కంప్లీట్గా శరీరం అంతా కాలిపోయింది. ఆ సమయంలో ఒక హాస్పిటల్లో తనక బ్రతకదు, మీరు ఉస్మానియాలో వెళ్ళి జాయిన్ చేయండి అనే సందర్భంలో నేను గట్టిగా యేసయ్యా మా చెల్లెను కాపాడండి అని నేను అరిచాను. ఆ తర్వాత హాస్పిటల్లో 3 days ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిన ఆ సందర్భంలో మా మమ్మీ పిచ్చిగా రోజుకు ఉదయం మధ్యాహ్నం తను ప్రతిరోజు అమ్మ తినమ్మ అని అనడం, అది చూసి నేను తట్టుకోలేక నేను ఎలాగైనా మా మమ్మీకి ఒక సంతోషాన్ని తీసుకురావాలి అన్నట్టుగా నేను అనుకున్నాను. నిజము ఏమిటి, యేసుప్రభు తీసుకురాగలుగుతాడు, యేసుప్రభు మా చెల్లెను బ్రతికిస్తాడు ఒక ఆశనైతే ఉన్నది. కానీ అప్పుడు నాకు ఎందుకు అలా జరిగిందో నాకు తెలియదు. నేను రక్షణలోనికి రావడానికి మొదటి మెట్టుగా మా సిస్టర్ చనిపోవడం, ఆ తర్వాత మేము క్రీస్తులో అంటే ప్రార్థన అనేది కొద్ది గొప్ప తెలుసు, కానీ అప్పటికి రక్షణ తీసుకోలేదు మేము. అయినప్పటికీ మేమేం చేస్తున్నామంటే మా మామయ్య కూతురు మా మమ్మీ అప్పుడప్పుడు వెళ్ళి రక్షాబంధన్కు మన మామయ్య గారికి వెళ్ళి రాఖీలు కట్టడం మేము చూస్తుండేవాళ్ళం. చూస్తున్న సమయంలో మా మామయ్య కూతుర్ని ఒకసారి నేను చూస్తున్నాను. తను నాకు వరుస అవుతుంది కదా అని తనను నేను చేసుకోవడానికి ఇష్టపడ్డాను. తన తల్లిగారిని తన తండ్రిని మేము మాట్లాడి మా నాన్నగారిని ఒప్పించి ఒక 6 నెలలు, ఒక 1 year, ఒక 2 years దాకా మా నాన్నకు కూడా ఇష్టం లేకపోయింది. ఎందుకు అనంటే యేసుప్రభు వాళ్ళు ఎరిగి ఉన్నారు, మనము యేసుప్రభు మనకొద్దు అన్నట్టుగా మా నాన్న చాలా కోపంగా చాలా దురుసుగా మేనమామ బిడ్డను
చేసుకుంటే మనకేంది లాభం, వీళ్ళేం కట్నం ఇవ్వలేరు, వీళ్ళు పేదవాళ్ళు అన్న ఒక చిన్న ఆలోచనతో, ఒక కోపము, ఎందుకు నేనే కమ్మి చేసుకున్నాను, నా కొడుకు ఎందుకు, మళ్ళీ తర్వాత వాళ్ళేం పెద్ద ఉన్నవాళ్ళు కాదు అన్నట్టుగా నేను గవర్నమెంట్ సర్వెంట్ను అనే ఒక ఉన్నతమైన కోపంతో కలిగిన, గర్వంతో కలిగిన హృదయంతో మా నాన్నగారు ఉన్నారు. ఆ సమయంలో తను ఎంత చెప్పినా వినలేదు అని చెప్పేసి నేను ప్రారంభం చేసి, నేను మా మమ్మీ ప్రార్థన చేయడం, ఒక ఫెలోషిప్లో ప్రార్థన చేస్తూ మెల్లిమెల్లిగా దేవుని దగ్గరకు వస్తే, ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తాడు అనే ఒక చిన్న మేము ఒక ఆలోచన కలిగి ప్రార్థన ప్రారంభం చేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రార్థన అయిన తర్వాత ప్రయత్నాలు చేసి ఉన్నాం. చేసిన తర్వాత తన తల్లి కొద్దిగా మారి ఇస్తానని ముందుకు రావడం, తర్వాత మా నాన్న కూడా ఒప్పుకోవడం, 2004లో అన్య సాంప్రదాయ పద్ధతిలో, అప్పటికి నేను బాప్తిసం తీసుకోలేదు, తననైతే క్రీస్తులో ప్రతిరోజు ప్రతి సండే తను సండే స్కూల్కి వెళ్ళడం, తన తండ్రితో పాటు తన చర్చికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు హెబ్రోన్ సహవాసంలో వాళ్ళు పెరిగి ఉన్నారు. కానీ నేనైతే వాళ్ళని చూస్తూ నేను కూడా క్రీస్తులో ఉండొచ్చు అనే ఒక ఆలోచన, నాకు ఆకర్షణ అప్పుడు జరిగి ఉన్నది. ఆ తర్వాత మేము హిందూ సాంప్రదాయ పద్ధతిలో మేము పెరగడానికి ఇష్టం లేకున్నప్పటికీ క్రీస్తుని మేము దగ్గరికి కావాలని ఆశ కలిగి ఉన్నాం, యేసు ప్రభువుని దగ్గరికి కావాలని మేము ఆశ కలిగి ఉన్నాం. కానీ మాకు రక్షణ అంటే ఏందో తెలియదు, వాక్యం అంటే ఏందో తెలియదు, జస్ట్ ప్రార్థననే మాకు తెలియదు, యేసు ప్రభు నమ్మిన తర్వాత నిత్యత్వం ఉంటుందని మాకు తెలియదు. కానీ ఇప్పుడు మేము తెలుసుకొని ఉన్నాము. తర్వాత మాకు అర్థమైన తర్వాత మేము క్రీస్తుని ప్రకటిస్తున్నాము, క్రీస్తులో ముందుకు సాగి ఉన్నాము. బాప్తిసం తీసుకున్న తర్వాత ఎన్నో శోధనలు వచ్చినప్పటికీ దేవుడు మమ్మల్ని విడిపిస్తూ, మా వివాహమే మాకు జీవితంలో రక్షణకు, సేవకు దేవుడు మా జీవితంలో ఎన్నో అనుభవాలను వాక్యరీతిగా చూపించినాడు. మాకు మ్యారేజ్ అయిన ఒక 1.5 మంత్లోనే మాకు శత్రు పోరాటం అనేది కొనసాగడం జరిగింది. అది ఏ రకంగా అంటే, మా నాన్న ఒక వివాహము చేసి ఉన్నాడు అన్య సాంప్రదాయ పద్ధతిలో. మా నాన్న వాళ్ళ అన్నయ్య కుమారునికి ఒక వివాహము చేసి ఉన్నాడు. సో తన తల్లికి ఆ వివాహముకు తన తాతయ్య అయిన మా ఇద్దరు 2 కుటుంబాలలో ఒక శత్రువు పోరాటం స్టార్ట్ అయింది. ఎందుకు అంటే మా నాన్న చేసిన వివాహం. ఎందుకంటే ఆయన భయంకరమైన త్రాగిపోతు, మా పెదనాన్న కుమారుడు భయంకరమైన త్రాగిపోతు, ఆయన ఎన్నటికీ మారలేడు. బాబుకు వివాహం అయినా కూడా, మా అన్నయ్యకు వివాహం అయినా కూడా త్రాగుడు నుంచి విడుదల కాక అమ్మాయిని కుట్టడం, ఇబ్బంది పెట్టడం, చాలా రకాలుగా హింసించడం, చిత్రవాదం చేయడం. వాళ్ళ అన్నయ్య ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చినా, చెప్పినా, మార్చినా ఆయన మారకపోవడం. ఆయన వచ్చి పెళ్లి పెద్దగా ఉన్న మా నాన్న కొద్ది బెదిరిస్తుంటే, నేను ఆ సమయంలో అతను ఎందుకు మా ఇంటి దగ్గరకు వచ్చి హెచ్చరిస్తున్నావు, ఎందుకు మా నాన్నను బెదిరిస్తున్నావు అని అనడాన్ని బట్టి శత్రుత్వము ప్రారంభమైంది. ఆ శత్రువు తర్వాత నా భార్య, నేను, మా కుటుంబంలో జరిగిన వివాహానికి ఎంతో ఎఫెక్ట్ ఇచ్చింది. మా నాన్న మీద ఉన్న కోపాన్ని, తన కుమారుడైన నేను, నా భార్య అయిన తనను, మాకు తన తల్లిని నన్ను తనను చంపేస్తానని ఒక శత్రు ఆలోచన మా కుటుంబంలో. అతనికి కూడా తెలియకుండొచ్చు, కానీ వాళ్ళ కుటుంబంలో జరిగిన, మా చెల్లెలు మా కుటుంబంలో ఈ సంతోషం లేనప్పుడు మీరెందుకు, ఎలా సంతోషంగా ఉంటారని ఒక శత్రువు మా కుటుంబంలో శత్రుత్వాన్ని పెంచుకోవడానికి ముందుకు వచ్చింది. సో ఆ శత్రువు ఏమైపోయిందంటే, నేను మా మమ్మీకి సంతోషాన్ని తీసుకొని రావడానికి నేను ఇష్టపడ్డాను, కానీ ఆ ఇష్టం కొన్ని రోజులు మాత్రమే ఉన్నది. ఆ తర్వాత మేమిద్దరము మ్యారేజ్ అయినాక తర్వాత ఒక 1.5 మంత్లోనే ఆ శత్రువు ఫోన్ చేసి తనను బెదిరించడం, భర్తను నేను భూమి మీద లేకుండా చేస్తాను, చంపుతాను, నిన్ను చంపుతాను, మీ మామయ్యను చాలా నేను ఇచ్చేస్తానని బెదిరింపు కాలంలో అక్కడ ఉండడానికి వీల్లేదు, ఉంటే బాగుండదు అని హెచ్చరిస్తే, నా భార్య పెట్టకుండా ఒక లెటర్ రాసి, మన వివాహము ఇది కొన్ని రోజులు మాత్రమే, నువ్వు దయచేసి వేరే వివాహము చేసుకో అని ఒక లెటర్ రాసి పెట్టి వెళ్ళి ఉన్నది. వెళ్ళిన తర్వాత ఒక 1.5 మంత్ నేను ఒకటి అనుకుంటే ఇంకొక జరిగింది అని నేను ఎన్నోసార్లు ఇబ్బంది పడి 2004 నుంచి 2004 జూన్ వరకు, మే 16 నుంచి జూన్ ఎండింగ్ లోపలనే నేను అనుకున్న సంతోషము విజయవంతంగా కాకమునిపై మరొక చీకటి దినాలు ప్రారంభం కావడం జరిగింది. ఆ తర్వాత నేను త్రాగడానికి
తిరగడానికి ఇటు అటు నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని నేను చాలా ప్రశ్నలు నాకు ఆ రోజు ఉంది. మా సిస్టర్ ఎందుకు ఇలా చనిపోయింది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని నేను నాకు అప్పటికి నాకు ఆ రోజు తెలియదు. మా భార్యను బెదిరించి చంపుతామని హెచ్చరించి వాళ్ళు బెదిరింపులకు నా భార్య వెళ్ళిపోయిందని నాకు తెలియదు. తర్వాత తన మీద కూడా నెగిటివ్గా రూమర్స్ పెట్టి చేసి ఉన్నారు. ఆ తర్వాత నేను అనుకున్నాను తన ఎవరితోనో ఉందేమో అని పబ్లిక్ చాలా మంది చెప్పి ఉన్నారు. అయినప్పటికీ నేను నమ్మలేదు. కానీ వేరే వేరే రకరకాల లేని వార్తలను క్రియేట్ చేసి ఆ రోజులలో లేని వాటిని క్రియేట్ చేసి నా మనసును త్రిప్పే విధంగా చేసినారు. ఆ తర్వాత నేను ఇంకొక వివాహాన్ని నా భార్య రాసిన బెదిరింపులకు కారణంగా తనకు రాసిన ఆ బెదిరింపుల ఫోన్లు తను విని నా భర్త నన్ను క్షేమంగా ఉండాలి అనే ఒక సంతోషమైన, నేను క్రీస్తులో ఉన్నాను, నా భర్త క్షేమంగా ఉండాలి. అప్పటికి తను ఒక 13 years గర్ల్ అయితే అప్పటికి నా భర్త నన్ను క్షేమంగా ఉంటాడు, వేరే వాళ్ళని చేసుకున్న సంతోషంగా ఉంటాడు అని ఒక ఆలోచనతో తన లెటర్ రాసిన దాన్ని బట్టి నేను ఏం చేసుకున్నాను అంటే 2 సంవత్సరాలు త్రాగుతూ తన కొరకు ఎదురు చూస్తున్నాను. మా కుటుంబ సభ్యులు వేరే వాళ్ళందరూ ఏ రకంగా అంటే పబ్లిసిటీ చేశారంటే తన లేదు వేరే వాళ్ళతో వెళ్ళిపోయి ఉంటుందేమో, తను మంచిది కాదేమో అందుకే వెళ్ళిపోయిందేమో అని. తన అంతరంగంలో ఆ బెదిరింపులు ఉన్నాయనే సంగతి ఎవరికి తెలియదు. తనకు తెలుసు, తన తల్లికి తెలుసు, కానీ ఇక్కడ వైపు వాళ్ళకి ఎవరికి తెలియదు. సో ఆ తర్వాత 2006లో నేను వేరే వివాహానికి నాకు విన్న మాటలను బట్టి నేను కృంగిపోతున్నానని మా నాన్న నాకు ఇబ్బందికరంగానే వివాహం చేసింది. తనకిష్టం లేనప్పటికీ నాకు కూడా ఆయాసకరంగానే పడిపోతున్నాను. మళ్ళీ నేను కూడా చనిపోతానేమో అని, నా తల్లి నా తండ్రి చెల్లి చనిపోయింది, మళ్ళీ వీడు చనిపోతే ఎట్లా అని, వీడన్నా సంతోషంగా ఉంటాడేమో అనే ఒక ఆలోచనతో నాకు వివాహం చేయడం జరిగింది. నేను కూడా ఇష్టపడ్డాను ఆ సమయంలో. ఎందుకంటే నాకు కూడా తెలియదు ఇక జీవితం అయిపోయిందేమో అన్నట్టుగా నేను కూడా చేసుకోవడం జరిగింది. పరిస్థితులు ఆ రోజు ఆ రకంగా నాకు అనుకూలించినప్పటికీ నేను వివాహం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒక 6 నెలల వరకు తను వేరే స్త్రీ మౌనంగానే, అంటే మన భారతదేశంలోనే ఉన్నారు. ఇతరుల గురించి మనం చెప్పడానికి మనకు రాజ్యాంగ పరంగా మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అడ్డు వస్తాయి కనుక ఆ పరిస్థితులను మనం బేస్ చేసుకుంటూ వేరే వాళ్ళ గురించి మనకు వేరే వ్యక్తుల గురించి మన జీవితంలో చెప్పడానికి మనకు వేరే స్త్రీల గురించి మనకు అవకాశం లేదు. అయినప్పటికీ ఆ రోజులలో 2006 నుంచి 2010 వరకు ఆ 4 సంవత్సరాల జీవితంలో నేను కూడా నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని రోజుకు రకంగా త్రాగడం, కూలడం, డిసప్పాయింట్మెంట్తో మానసికంగా కృంగుతూనే నేను 2006 నుంచి 10 వరకు నేను ఒక 6 నెలలు సంతోషంగా ఉండడం, ఒక 6 నెలలు ఇబ్బందికరంగా ఉండడం, తనను కూడా నేను వేరే రకంగా తనను ఇబ్బందికరంగానే మేము మా వివాహం మా దాంపత్య జీవితం జరిగినప్పటికీ అసంతృప్తికరంగానే ఉంది 4 సంవత్సరాలు. అయినప్పటికీ తనకు కూడా డిస్టర్బెన్స్ అయ్యి తనకు అర్థమైన విధానం వేరు అర్థమైపోయి నేను ఇంకా తాగుతూనే ఉన్నాను, మారలేదు తను అన్నట్టుగా వాళ్ళు కూడా ఏదో రకంగా వాళ్ళకు ప్రెషర్ వచ్చిందని మేము కూడా అనుకున్నాము. కానీ తర్వాత తను ఒక కేసు పెట్టి నా మీద, మా నాన్నగారి మీద, నా మీద, మా మమ్మీ మీద, మా తమ్ముళ్ళ మీద కేసు పెట్టి తను వెళ్ళిపోతే నాకు 2వ స్త్రీతో జరిగిన వివాహంలో నాకు ఎలాంటి పిల్లలు కలగలేదు. 2010 వరకు అది జరిగింది. ఆ తర్వాత 2010 కేసు అయిన తర్వాత నేను వెళ్ళి ప్రాధేయపడ్డాను, దయచేసి నన్ను క్షమించు, నేను వెళ్ళి దయచేసి నన్ను క్షమించని కోరినప్పుడు తను ఎప్పుడు కూడా నన్ను ఇష్టపడలేదు, వద్దు నాకు డైవర్స్ కావాలని చెప్పింది. ఆ తర్వాత 2011లో నేను అనుకోని రీతిలో 2010 సమయంలోనే ఆ కేసు అయిపోయినాక కేసు నడుస్తున్న సమయంలో బయటకు వచ్చి తను ప్రాధేయపడ్డ ఇష్టపడలేదు కనుక ఇక నేను ఆత్మహత్య చేసుకుందాము అని సికింద్రాబాద్ ఒక మహబూబా కాలేజ్ గ్రౌండ్ దగ్గర నేను ఒక మద్యం బాటిల్ తీసుకొని దాంట్లో విషం పోసుకొని త్రాగుదాము అని ఈ రోజుతో నా జీవితం అంతము. ఒక వివాహం చేసుకున్నాను, నాకు సక్సెస్ లేదు. ఇంకొక వివాహం చేసుకున్నాను, నాకు సక్సెస్ లేదు. నా తల్లి సంతోషం ఎటుపోయిందో తెలియదో, నా జీవితం ఇంకొక మలుపు వైపు వెళ్ళింది అని నేను అనుకున్నాను. సో ఆ సందర్భంలో ఒక చర్చిలో చిన్న ప్రార్థన కూటమి జరుగుతుంది. అక్కడ ఒక పోస్టర్స్ పెట్టి ఉన్నాయి. అనుకోని రీతిగా నేను అనుకున్నది ఏమిటంటే, నేను ఈ జీవితం ఈడికే సమాప్తం, ఇది తాగి ఇందులో విషం కలుపుకొని తాగి రైలు పట్టాల మీద
పడి నేను చనిపోతాను. నా తండ్రికి, నా తల్లికి, నా కుటుంబంలో ఎవరికి నేను పేరు ప్రతిష్టలు తెచ్చిన వాళ్ళే కాదు. నా జీవితమే పెద్ద భయంకరమైన ఒక ప్రశ్న. సంతోషం కంటే ముందు ఇంకొక భారంకరంగా నా జీవితం అయ్యింది. ఎందుకు అన్నట్లుగా నేను అలా ఆగిపోయాను. సో ఆ సమయంలో ఒక చిన్న ఆలోచన, దేవుని ఆత్మ నా పైన దిగి ఉన్నదని నేను ఆ రోజు ఇప్పుడు నేను గ్రహించినట్లయితే దేవుని ఆత్మ, బలమైన ఆత్మ నా పైన దిగి ఉన్నదని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఆ రోజు నేను నా ఆత్మహత్య ప్రయత్నాలు క్యాన్సిల్ అయిపోయినాయి. ఆ కూటమిలో నేను వెళ్ళడం జరిగింది, ఆ గ్రౌండ్లో కూర్చోవడం జరిగింది. ఆ రోజు సేవకుడు ఏం వాక్యం చెప్పినారో నాకు తెలియదు, కానీ ఒక చిన్న ప్రార్థన, తలపైన చేతి నుంచి ప్రార్థన చేసి వెళ్ళినాడు. ఆ రోజు నుంచి నా ఆత్మహత్య ప్రయత్నం క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత నేను తిరిగి నా ఆత్మహత్య ప్రయత్నం క్యాన్సిల్ అయిపోయినాక తిరిగి నేను ఇంటికి వెళ్ళి ఉన్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నా లోపల క్రమక్రమంగా చర్చికి వెళ్ళాలని ఒక ఆశ, ఒక ఆలోచన, ఒక పరిస్థితి, తెలియని పరిస్థితి నా లోపల మార్పు జరగడం ప్రారంభమైంది. అయితే మెల్లమెల్లగా చర్చికు దగ్గర కానీ దూరం కానీ వెళ్ళాలని ఏ సువార్త కూటంలో అయితే జరిగినాయో ఆ సువార్త కూటంలో నేను వెళ్ళడానికి ప్రతి ఆదివారం కొన్ని నెలలు వెళ్ళి ఉన్నాను. తర్వాత అభిషేకం జరిగిన తర్వాత అభిషేకపు ప్రార్థన, అభిషేకపు ఆరాధన, తైలాభిషేకపు ఆరాధన జరిగిన తర్వాత ఆ రోజు నాకు వచ్చిన ఒక ఆలోచన ఏమిటనంటే, ఆ సేవకుని దగ్గర నేను వచ్చి చిన్న ప్రార్థన చేసుకున్నాను. అయ్యా, మరి ఈరోజు నా జీవితం ఇట్లా అయిపోయింది. ఒక వివాహం జరిగింది, మా సిస్టర్ చనిపోయింది, తర్వాత నేను ఒక వివాహం చేసుకున్నాను. తర్వాత ఇంకొక వివాహం, రెండో వివాహం అయినాక తర్వాత కూడా తను కూడా నా దగ్గర లేదు. ఇప్పుడు నా జీవితం ఏమిటి? నా తల్లిదండ్రులకు ఒక ప్రశ్న, నాకు ఒక ప్రశ్న, నా జీవితం ఏందని అన్నప్పుడు ఒక పక్కకు కేసు నడుస్తుంది అని అనుకున్న సమయంలో నేను ఆయన దైవజనంతో ప్రార్థన చేసి అతను తల మీద తన చేతిని పెట్టి ఇతనికి మంచి భార్య వచ్చునుగాక అనే ఒక చిన్న ప్రవచన వాక్కు విడుదల చేసి ఉన్నాడు. ఆ రోజు నాకు మంచి భార్యనా? ఏ భార్య వస్తుంది? మొదటి భార్య వస్తుందా? సెకండ్ భార్య వస్తుందా? ఆ రోజు తను నాకు వేరే వివాహం చేసుకో బావా అని నా మొదటి భార్య రాసి వెళ్ళి ఉన్నది, రెండో భార్య కేసు పెట్టి వెళ్ళినది. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? నా జీవితం ఏమిటి అని నేను అనుకున్న సమయంలో మంచి భార్య వస్తుందని ఒక సేవకుని నోటి నుంచి వస్తున్నది, కానీ నేను ఆ రోజు నమ్మలేదు. కానీ అద్భుతం ఏమిటంటే, ఏ సేవకుడైతే అద్భుతమైన ప్రవచన రీతిగా దేవుడు నాతో మాట్లాడిన మాట, మంచి భార్య వచ్చునుగాక అని నా తల మీద చేతులుంచి అభిషేక ప్రార్థన చేసిన తర్వాత నిజముగానే దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం నా జీవితంలో జరిగించినాడు. అదే మందిరానికి నేను కొన్ని నెలలు గడిచిన తర్వాత నా మొదటి భార్య అయిన ఆరాధనకు వెళ్తూ ఉన్నప్పుడు, నేను క్రమక్రమంగా ఆదివారం ఆరాధనకు వెళ్తున్నప్పుడు, అలాగే క్రమక్రమంగా నా ప్రార్థన ఎదుగుతూ దేవుని దగ్గరికి సమీపిస్తున్నప్పుడు ఏం జరిగిందనంటే, కొన్ని నెలల్లోనే మార్పు కనబడింది. ఆ మార్పు ఏమిటనంటే, మా ఫస్ట్ భార్య అయిన, నా మొదటి భార్య అయిన అశ్విని, అంటే మా మామయ్య కూతురైన తన తండ్రి మా అమ్మమ్మ తను చనిపోయింది. మా మమ్మీ వాళ్ళ అమ్మ చనిపోయింది. చనిపోయినప్పుడు మా అత్తగారికి, మా మామగారికి ప్లస్ మా బామ్మర్ది వాళ్ళకు చెప్పాలని ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఆ రోజు నేను, అమ్మ రండి, ఆ రోజు నుంచి 2004 నుంచి 2010 వరకు వాళ్ళతో మాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు. ఎందుకంటే నేను వేరే వివాహం చేసుకున్నాను కాబట్టి వాళ్ళకి ఎలాంటి రిలేషన్షిప్ లేదు. మాతో వాళ్ళతో సంబంధాలన్నీ కట్ అయిపోయినాయి. ఆ ఫోన్ చేసిన తర్వాత దేవుని మహాకృపను బట్టి వాళ్ళు ఆ చావుకు, మా అమ్మమ్మ వాళ్ళకేమో నాన్నమ్మ, నాకేమో అమ్మమ్మ, చనిపోయిన తర్వాత ఆ చావుకు తన తమ్ముడు, తన తల్లి, మా మామగారు మనందరం రావడం జరిగింది. అప్పుడు తను నాతో, నా మొదటి భార్య అశ్విని, తను నాతో మాట్లాడడం జరిగింది, నేను తనతో మాట్లాడడం జరిగింది. మేము మనసులు విప్పి మాట్లాడుకోవడం జరిగింది. ఏంది ఇప్పుడు ప్రస్తుతం వేరే వివాహం చేసుకున్నావు అంటగా అన్నప్పుడు తను చెప్పిన, నేను వేరే వివాహం చేసుకున్నావు కానీ తను అడిగినప్పుడు నేను కూడా తనను నువ్వే రాసి ఉంచున్నావు కదా అన్నప్పుడు ఆమె జరిగిన సందర్భం చెప్పింది. లేదు,
నేను ఆ రోజు జరిగింది ఇది, నువ్వైనా సంతోషంగా ఉంటావని. నాకు వచ్చిన బెదిరింపుల ఫోన్లో నిన్ను చంపేస్తామని అన్నారు, నన్ను చంపేస్తామని అన్నారు. మీ నాన్నగారిని కూడా, మీ నాన్న చేసిన వివాహం కారణంగా మన జీవితాలు ఇట్లా అయిపోతుంది, కనీసం నువ్వైనా సంతోషంగా ఉంటావు అని అనుకున్నప్పుడు నీ జీవితంలో ఇంకొక వివాహం ద్వారా నన్ను ఒక స్త్రీ ద్వారా నన్ను సంతోషంగా ఉంటామంటే ఇప్పుడు ఇలా జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రార్థన చెయ్యి అని నేను అన్నాను. నేను కూడా ప్రార్థన చేసుకున్నాను, తను కూడా ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక 2-3 నెలలు గడిచిన తర్వాత తను, నేను మా ఇద్దరి లోపల మార్పు వచ్చి మేమిద్దరము కూర్చొని ఇప్పుడు ఇలా మనమిద్దరము కలిసి జీవిస్తామా అనే ఒక ఇద్దరు నిర్ణయానికి వచ్చి ఉన్నాం నా జీవితంలో. మరి అప్పుడు వచ్చిన ఈ రూమర్స్ ఎలా అంటే, నేను ఏ తప్పు ఎరుగను, నాకు ఎలాంటి పాపం తెలియదు, ఆ బెదిరింపుల కారణంగా నేను వెళ్ళి ఉన్నాను. ఆ తర్వాత నేను నా జీవితము, నేను 8వ తరగతి ఉన్నప్పుడు 2004లో మన ఇద్దరికి వివాహం అయింది. తర్వాత నేను ఓపెన్ 10th క్లాస్ రాసి ఉన్నాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉన్నాను. తర్వాత నేను ఇంటర్మీడియట్ చదివి నేను డిగ్రీ, మళ్ళీ తర్వాత బీటెక్ సివిల్ ఇంజనీర్ కంప్లీట్ చేశాను. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను నా ఈ 6 సంవత్సరాల, నువ్వు వేరే మ్యారేజ్ చేసుకున్నావు, నేను మాత్రం ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇంకొక 1 ఇయర్ అయితే నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోతుంది అనే క్రమంలో 2011లో జనవరి 21వ తేదీన నేను, నా భార్య అయిన అశ్విని, మేమిద్దరము మరొకసారి దేవుని సన్నిధిలో వేరే ఏ పాస్టరు లేకుండా మేమిద్దరము దైవికంగానే ఉండి ఒక ప్రార్థన చేసుకొని మేమిద్దరం మరొక్కసారి ప్రభు సన్నిధిలో మేమిద్దరము దండలు మార్చుకుంటూ మేమిద్దరం కలిసి మరొకసారి క్రీస్తు నామంలో ఏకమై ఉన్నాం. అయితే 2011 జనవరి 21వ దినమున మళ్ళా మేము మరొకసారి, మొదటిసారిగా మే 16, 2004, రెండవసారిగా జనవరి 21, 2011న మేము తిరిగి తన నాన్నమ్మ, మా అమ్మమ్మ అయిన ఆమె చావుకు అయిపోయిన తర్వాత మేమిద్దరము కలిసి మాట్లాడుకోవడము, తనకు జరిగిన సందర్భం, నాకు జరిగిన సందర్భం మేమిద్దరం డిస్కస్ చేసినాం. కానీ 2011 జనవరి 1 నుంచి తన ఇంజనీరింగ్ కాలేజ్కు నేను ఒక ఆటో నడిపిస్తూ మేము ఉంటున్నాము. ఆ సందర్భంలో ఆల్రెడీ కేసు పెట్టిన 2వ భార్య అయిన తను, నాకు తెలియదు మరొకసారి తను కేసు పెడితే నా పరిస్థితి ఏంది, తన పరిస్థితి ఏందని నాకు వేరే వాళ్ళు ఇచ్చిన ఆలోచన మేరకు చాలా భయాందోళనకు నేను గురి అయ్యి, ఆ రోజు నేను అనుకున్నాను, నేను ఒక వివాహం చేసుకున్నాను, తనకు డైవర్స్ ఇవ్వలేదు. 2వ వివాహం చేసుకున్నాను, తనకు డైవర్స్ ఇవ్వలేదు. మరి తర్వాత ఇప్పుడు నా మొదటి భార్య మరొక్కసారి నా జీవితంలోకి వచ్చినది, నేను తనతో పాటు మేమిద్దరము మళ్ళొకసారి మా జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నాము అని అనుకున్నప్పుడు 2011-12 ప్రాంతంలో నేను అనవసరంగా ఒక చదువుకున్న వ్యక్తిని నేను మోసం చేస్తున్నానా అనే ఒక ప్రశ్న నా లోపల ఆలోచన వచ్చింది. ప్రతి కోర్టు 2010లో నా 2వ భార్య అయిన ఆ స్త్రీ పెట్టిన కేసుని బట్టి కేసు నడుస్తూ ఉంది, కోర్టులో ఉంది. నా తండ్రి గారి పేరు పైన, నా పైన, మా తమ్ముళ్ళ పేరు పైన, నా తల్లి పేరు పైన ఉన్న A1, A2, A3, A4గా ఉంటున్నవి అవన్నీ డిలీట్ చేసి నేను ఒక్కరినే మిగిలి ఉన్నాను. ప్రతి నెలలో పేషి ఉండాలి, పిఎస్కి వెళ్ళాలి, రాయాలి, అటెండెన్స్ అయ్యి రావాలి, కోర్టులో నేను మాటల వల్ల ప్రశ్నలకు ఉండాలి. నాకే లాయర్ లేనప్పుడు అప్పుడు నా పరిస్థితి చాలా, మా నాన్న కూడా పట్టించుకునే పరిస్థితి, వీని జీవితం ఏంటి నాకెంతో మచ్చగిస్తుంది, తద్వారా నా ఉద్యోగం సస్పెండ్ అవుతానేమో అని గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న మా నాన్న ఉండడము, నాకు ఎందుకు ఈ జీవితం, ఇలాంటి కొడుకును నేను కన్నానని నా తల్లి అనుకున్న సమయంలో కోర్టుకు ఒంటరిగా వెళ్ళేటోని. నా భార్య ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళేది, నేను ఆటో నడిపిస్తూ నేను వచ్చేవాడిని. ఆ సమయంలో నేను డిసప్పాయింట్మెంట్లో త్రాగి ఇంటికి కష్టపడి 1 రూపాయి తెచ్చేవాడిని కాదు. మానసికంగా కృంగి దేవుని శక్తిని నేను ఆశ్రయించకుండా నేను ఉంటూ అలాగే ఉండిపోయినాను. కానీ 2013కు కేసు కొట్టివేయబడం జరిగింది. నేను త్రాగి నా 2వ భార్యను కూడా, నా ఫస్ట్ భార్యను కూడా నేను ఎన్నోసార్లు ఆ త్రాగిన మత్తులో నాకుంటున్న కోపాన్ని, నాకుంటున్న వేదనను చెప్పుకోలేక చేయలేక తనను కూడా ఎన్నో మార్లు కొట్టి ఉన్నాను. తన జీవితంలో నేను తనను పెట్టిన ఇబ్బందులు తన విషయంలో మీరు తెలుసుకుంటారు. సో ఎంతో ఇబ్బందికరంగా ఒక ఎడ్యుకేటెడ్ని నేను డిస్టర్బ్ చేసి ఉన్నాను. నేను
అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయాలను బట్టి, తొందరపాటు వల్ల అని ఒక నిర్ధారణలో నేను ఉన్నప్పుడు 2013లో కేసు కొట్టివేయడం జరిగింది. అయినప్పటికీ మా ఇద్దరి లోపల సమాధానం లేదు. ఎందుకంటే తను నా దగ్గరకు వచ్చినాక తను ఎంతో నష్టపోయింది. ఇంకా త్రాగుడు. మొదటిసారి అలా జరిగింది, రెండవసారి ఇలా జరిగింది. ఏంది, నేను అనవసరంగా వచ్చి ఇరికి ఉన్నాను అనే నిర్ధారణకు తను వచ్చేసి ఉన్నింది. సో ఆ సమయంలో దేవుడు నన్ను మార్చుకోవడం, తన జీవితంలో తను ఎన్నెన్నో జయించున్నాను. నేను ఒక ఇంజనీరింగ్ పాచి పని ఇళ్లలో చేస్తూ 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తూ మళ్ళా తర్వాత ఇంజనీరింగ్ దాకా నేను వచ్చాను. ఎన్నో జయించి అన్నాను. ఇప్పుడు ఈ సమస్యను కూడా నేను జయిస్తాను అని తను ఒక ప్రార్థన పర్రాలు కావడం నాకు ఎంతో ఆశీర్వాదకరంగా అయింది. సో ఏ సేవకుడైతే మంచి భార్య అని ఒక ప్రవచన వాక్కు నా జీవితంలో విడుదలైందో అది నెరవేర్పులోనికి 2011 మొదలుకొని 2013 వరకు నెరవేర్పులోనికి నిజంగానే అయ్యింది. ఎందుకంటే నా భార్య అయిన అశ్విని, నా మొదటి భార్య అయిన అశ్విని తను నా కొరకు ప్రార్థన చేసింది. తను ప్రార్థన చేయడం నాకు ఎంతో ఆశీర్వాదకరంగా నన్ను, నా ప్రవర్తనను మార్చి, నా భయంకరమైన త్రాగుడు, కోర్టు కేసు కొట్టివేయడం, ఆ 2011 ప్రాంతంలో నాకు ఒక వాగ్దానం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం, నిశ్చయముగా నువ్వు నిర్దోషివై నువ్వు సంతోషించేదవు, నిర్భయుడవై నువ్వు స్థిరపడి ఉండువు, నీ బ్రతుకు మధ్యాహ్నం కంటే తేజస్సగును. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. అదే వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడినది. తనతో మాట్లాడిన మాట నా కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం ద్వారా, అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని రక్షించదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆ వాగ్దానం దేవుడు తనతో మాట్లాడిన మాట, నా రక్షణ అతనికి చూపించదను. చూడండి ఎంత గొప్ప విషయం. త్రాగుడు, కోర్టు కేసు, మళ్ళీ తర్వాత వివాహం, విడిపోయిన మా బంధం, దేవుడు రక్షణ అనే పదము మాకు 2013 ప్రాంతంలో నెరవేర్చబడింది. నా రక్షణ అతనికి చూపించదని, భయంకరమైన త్రాగుడి నుంచి నాకు దేవుడు విడిపించున్నాడు. ఒక సేవకుని నోటి నుంచి వచ్చిన మాట, మంచి భార్య తనకు కలుగును గాక అన్నప్పుడు ఆ రోజు జరిగిన సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మారు మనసు రక్షణ తను ఏమిటంటే, నా కారణంగా ఆ కుటుంబంలో వెలుగు అనేది లేకుండా పోయింది. తిరిగి నేను ఆ కుటుంబానికి వెళ్తాను, నేను వేరొక వివాహం చేసుకోను అనే ఒక నిర్ణయానికి తను వచ్చి, తిరిగి మా అమ్మమ్మ చనిపోయిన సందర్భంలో మేమిద్దరము మాట్లాడుకున్న తర్వాత, ఎస్ నేను వెళ్తాను, నా భర్తను నేను మార్చుకుంటాను అనే ఒక నిర్ధారణకు తను వచ్చి, తన మోకాల ప్రార్థన, దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని బేస్ చేసుకొని, దేవుడు చెప్పిన మాటను తన దృష్టిలో ఉంచుకొని నన్ను మార్చుకొని, కేసు కొట్టివేసి అయిపోయిన తర్వాత ఎలాంటి మళ్ళీ డిస్టర్బెన్సెస్, నా తండ్రికి ఉద్యోగము పోకుండా, మా ఇద్దరి జీవితంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా మేమిద్దరము మళ్ళా 2011 మొదలుకొని 14 వరకు త్రాగుడి నుంచి విడుదల, కోర్టు కేసు కొట్టివేయడం, కోర్టు కేసులో నేనే గెలవడం, వాళ్ళకి ఎలాంటి వాళ్ళ పక్షాన పవర్ లేకపోవడం, దేవుడు నన్ను గెలిపించడము, ప్రార్థన పూర్వకంగా దేవుడు నాకు విడిపించి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నిశ్చయముగాను నిర్దోషివై సంతోషించదు అనే వాగ్దానం నా పట్ల నెరవేర్చి, అదే రీతిగా దేవుడు తనతో మాట్లాడిన మాట, అతడు నామం ఎరిగి ఉన్నవాడు కనుక నేను అతన్ని రక్షిస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాననే మాట, తనతో మాట్లాడిన మాట నా పట్ల నెరవేర్చి, నా జీవితంలో దేవుడు ఒక సేవకుని నోటి నుంచి పలికించిన మాట, ఒక మంచి భార్య వచ్చును గాక అనే మాట నిజంగానే దేవుడు నెరవేర్చినాడు. ఈరోజు ఉంటుంది అంటే మనకు కీర్తన గ్రంథంలో దేవుడు మాట సెలవిస్తున్నారు కదా, ఈ భార్య ఫలించు ద్రాక్షవల్లి, భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వల్లే మీ పిల్లలు ఉంటారనే మాట ఈరోజు నా కుటుంబంలో ఏ విరిగిపోయిన నా జీవితంను దేవుడు ఆ విరిగిపోయిన మా బంధం నుంచి దేవుడు మరొక కుమారుని నుంచి, త్రాగుడి నుంచి విడుదలిచ్చి, కోర్టు కేసు కొట్టివేసి, నా తండ్రికి ఏమాత్రం మచ్చ రాకుండా, నా తల్లికి ఏమాత్రం మచ్చ రాకుండా, మూడుబారిన జీవితంలో, నాకు ఎండిపోయిన నా జీవితంలో, త్రాగుడికి బానిసైన నా జీవితంలో, మానసిక ఒత్తిడిలో కృంగిపోతున్న నా జీవితంలో
ఒక స్త్రీని పంపించి గుణవతి అయిన భార్య యెహోవా ఇచ్చు దానం అనే వాగ్దానం నా పట్ల నెరవేర్చి దేవుడు ఆయన ఉన్నతమైన సేవ కొరకు నన్ను పిలుచుకొని ఆయన అభిషేకించి 2016లో 2014లో నాకు బాబుని అనుగ్రహించి నీకు ఒక కుమారుని ఇస్తున్నాను, అతనికి యోహాను అని పేరు పెట్టాను. రిజరక్షన్ డే రోజు 2014 ఏప్రిల్ 20వ తేదీన గుడ్ ఫ్రైడే, తర్వాత 17కు గుడ్ ఫ్రైడే 2014, ఏప్రిల్ 17కు గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 20 రోజు రిజరక్షన్ డే రోజు దేవుడు నాకు ఒక కుమారుని ఇచ్చున్నాడు. ఆయన పేరు యోహాన్. దేవుడి దర్శన రీతిగా వాక్యం రీతిగా నాతో మాట్లాడిన మాట, మీరు ఒక కుమారుణ్ణి కంటారు, ఆయనకు యోహాన్ అని పేరు పెట్టండి అని చెప్పేసి తనతో వాక్య రీతిగా మాట్లాడిన మాటను నేను ఆ రోజు మేము మొదటి జామున 3 గంటలకు చేసిన ప్రార్థనలో దేవుడు మాకు బయలుపరిచిన ఆ దర్శనము, దేవుడు మాతో మాట్లాడిన మాట మేము నమ్మి విశ్వసించి ఉన్నాం. 2014 ఏప్రిల్ 20 గర్భఫలం యెహోవా ఇచ్చు దానం అనే మాట మా జీవితంలో వచ్చినది. ఆ తర్వాత క్రమక్రమంగా మా తండ్రి మా తల్లి మారడం జరిగింది, మా మీద ప్రేమ కొద్దిగా రావడం జరిగింది, 2 కుటుంబాలలో సమాధానం రావడం జరిగింది. తర్వాత 2016 మా నాన్న అప్పుడు ఆయన మా బాబు పుట్టింది మూల నక్షత్రం అని, మా నాన్నకు కీడని అన్నప్పుడు మా నాన్నకు హార్ట్ అటాక్ ఉన్నది ఆల్రెడీ. 1999లో మా నాన్నకు హార్ట్ అటాక్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళా 2010లో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది మా నాన్నకు. తర్వాత మా బాబు పుట్టడం మూల నక్షత్రంలో పుట్టిన తనకు కీడు గండం వస్తుంది అన్నప్పుడు మేము మళ్ళా ప్రభు దగ్గరికి వెళ్ళడం. తర్వాత ప్రభు విరిచిన గర్భఫలం, విరిచిన జీవితం, కోర్టు కేసు నుంచి విడుదలిచ్చిన దేవుడు, వివాహం విషయంలో అద్భుతం జరిగించిన దేవుడు, మా కుటుంబాన్ని కట్టిన దేవుడు, త్రాగుడు నుంచి విడుదలిచ్చిన దేవుడు అని మేమిద్దరము ఏకీభవించి మొదటి జామున సాయంత్రకాల ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో సేవకులకు మేము ఒక దైవజనుడు వచ్చినప్పుడు మేము పరిచర్యకు మేము సహకారంగా ఉంటూ 2014 తన నిండు గర్భిణిగా ఉన్నప్పుడు సువార్త పత్రాలు మేము సువార్త కొరకు సహకరిస్తూ పబ్లిక్ మీటింగ్స్కు ఆ సేవకునికి మేము సహకరిస్తున్న సమయంలో దేవుడు మాట్లాడిన మాట, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, మీరు ఒక కుమారుని కంటాడు అన్న వాగ్దానం. దేవుడు ఆ మాట్లాడిన మాటను జ్ఞాపకం చేసుకొని ప్రభు ప్రార్థనలో మేము ప్రస్తావించడం, మేము ప్రార్థనలో పెట్టడం. ఆ తర్వాత దేవుడు మా ప్రార్థన విని ఆయన ఖచ్చితంగా మా నాన్నను ఎలాంటి మరణము ఆయన దగ్గరికి రాకుండా ఆ కీడు లోకానుసారంగా మూల నక్షత్రం అనే కీడును, ఆ దుర్వార్తను కొట్టివేసి మా నాన్న 2014 మొదలుకొని 2019 వరకు ఇంకా 5 సంవత్సరాలు బ్రతికి ఉన్నాడు. చూడండి, దేవుడు వివాహం విషయంలో, త్రాగుడు విషయంలో, కోర్టు కేసు విషయంలో, కుమారుని విషయంలో దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగించాడు. మా నాన్న చనిపోయాడు, కానీ దేవుడు చేసిన ఒక ఆశ్చర్యమైన కార్యాలు ఒకటి ఎటు చూసినా ప్రశ్నకరంగా ఉన్న నా జీవితానికి ఒక తెలియని గొప్ప మలుపు నా జీవితంలో దేవుడు చేసి ఉన్నాడు. సో బాబు పుట్టిన తర్వాత మా నాన్న వచ్చిన ఆలోచన మార్చుకొని క్రమక్రమంగా మా నాన్న కూడా అయ్యో వీనికి దేవుడు తోడుగా ఉన్నాడు, వీడు నమ్ముకున్న దేవుడు యేసు ప్రభు కరెక్టే అన్న సమయంలో మా నాన్న నేను వచ్చి బాప్తిసం తీసుకున్నాను. 2014 ఏప్రిల్ 20 ఇంకొక 3 నెలల వరకు తర్వాత మా నాన్న కూడా రక్షణ బాప్తిసం, నేను కూడా రక్షణ బాప్తిసం తీసుకున్నాను. ఆ తర్వాత 2014 మొదలుకొని నేను అప్పటికే బైబిల్ చదవలేదు 2014, కానీ ఒక్కొక్క వాక్యాన్ని మీరు అనొచ్చు ఇందాక యోబు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం ఎలా మీకు తెలిసిందని. తన వాక్యం చదివింది, నేను వాక్యం చదివినాను, కానీ నిజమైన రక్షణ లేదు, బాప్తిసం తీసుకోలేదు, జస్ట్ ప్రార్థన, అక్కడక్కడ వాక్యాలు చదవడం. కానీ ఆ వాగ్దానాన్ని నేను నమ్మకుండా తెలియకుండా నేను నమ్మినాను. ఆ తర్వాత దేవుడు ఆ వాగ్దానాన్ని స్థిరపరచడం, ఆ తర్వాత రక్షణ అనేది ఎంత ఇంపార్టెంటో 2014 జూన్ నెలలో, జూలై మాసంలో మేము రక్షణ తీసుకున్నాం ఒక మందిరం. ఆ తర్వాత 2014 ఎండింగ్ నుంచి కంప్లీట్గా అప్పటికే సంపూర్ణమైన నా త్రాగుడు 2014-16 ప్రాంతంలో దేవుడు నాతో, నేను ఒక ఆటో నడిపిస్తున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడాను, ఇప్పటి నుంచి నేను మనుషులను పట్టే
జాలరుగా నేను చేస్తున్నాను. పేతురుతో మాట్లాడిన మాట, పేతురు నన్ను వెంబడించు అన్నప్పుడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించున్నాను, భూదిగంతం నా వాడుకుంటాను అని దేవుడు మాట్లాడాను. నువ్వు నా సేవకుడు, నువ్వు నా సేవకుడు, అయితే ఇశ్రాయేలు నా సేవకుడు అని, పేతురు నువ్వు నన్ను వెంబడించు అని ఎన్నో వాగ్దానాలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాం. 2015 మొదలుకొని 16-17 వరకు బైబిల్ చదవడం ప్రారంభించి 2015 ఎండింగ్ నుంచి 16-17 వరకు బైబిల్ ఎంతో కొత్త నిబంధన కంప్లీట్ చేసి ప్రార్థనలో ఎదగడం, వాక్యంలో ఎదగడం, వాక్యానుసారంగా జీవించాలని తపన, ఆశ, దాహము, క్రీస్తు కొరకు బ్రతకాలని దాహం. ఆ తర్వాత దేవుడు నాతో మాట్లాడి సేవ కొరకు నువ్వు నా సేవకుడు అన్నప్పటి నుంచి తెలియని దేవుని పని చేయాలి అనే ఒక ఆశ వచ్చింది. ఆ తర్వాత నేను, నా భార్య, నా కుమారుడు, నా తర్వాత 2018లో దేవుడు 2017లో నాకు ఒక ప్రాంతాన్ని దేవుడు చూపించున్నాడు. ఆ ప్రాంతంలో నేను మందిరం అంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి, అదే దేవుడు ఈ స్థలమే దేవుడిని ఆరాధించే స్థలంగా మేము డిసైడ్ అయ్యి, మా నిర్ణయం, మా తీర్మానం దేవుడు ఆ ప్రాంతానికి మాకు నడిపించినాడు. అక్కడ మందిరం లేదు. ఆ ప్రాంతంలో మేము ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి ఒక 2 సంవత్సరాలు కనిపెట్టి, ప్రభా నువ్వు సేవ చేయండి ఇదేనా నా వ్యక్తిగత జీవితాన్ని మేము ఎవరికి ప్రొజెక్ట్ చేయలేదు. ఆ రోజుల్లో ప్రార్థన పూర్వంగా 2 సంవత్సరాలు కనిపెట్టి, మా నాన్న 2019లో క్రీస్తులోనే నిద్రించి ఉన్నారు. ఆ తర్వాత 2020 ఆ ప్రాంతంలో ప్రార్థన పూర్వకంగా, కరోనా టైంలోనే మేము ప్రార్థన పూర్వకంగా విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్, యేసు రక్తమే జయం పరిచర్య ప్రభు నాకు ఇచ్చి ఉన్నారు. ఆ పరిచర్యను మేము ప్రారంభించినాం 2022. అధికారికంగా 2022లో అనౌన్స్ చేసి ఉన్నాం. 2022లో రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాం సొసైటీ. సో ఆ రోజు మేము ప్రార్థన స్టార్ట్ చేసినాం. దేవుడు ఒక వాగ్దానం, నా పేరు ఈ మందిరంకు నిత్యం ఉన్నట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని అని 2వ దినవృత్తాంతంతో దేవుడు మాతో మాట్లాడి, ఆ మాట, ఆ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకొని ఆ ప్రాంతంలో ఆ వాగ్దానాన్ని స్థిరపరిచి అక్కడ మేము ప్రారంభం చేసిన పరిచర్య, మా వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన ఆ కార్యాలను కొన్ని కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, మన పేర్లు కానీ ప్రస్తావించడం కానీ మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కనుక వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ జీవితాలలో, వాళ్ళ విషయంలో, కుటుంబంలో ఎందరో విడాకులు దాకా వచ్చిన వాళ్ళ జీవితాన్ని కట్టుకున్న వారు ఉన్నారు. విడిపోదాము, వివాహేతర సంబంధాలు, భర్తను భార్య అనుమానించడం, భార్యను భర్త అనుమానించడం, అలాంటి వాళ్ళు కొన్ని ఫ్యామిలీస్ని మేము కౌన్సిలింగ్ చేయడానికి దేవుడు కృప తెరిచి ఉన్నాడు. వాళ్ళకు మా జీవితంలో జరిగిన కొన్ని సందర్భాలను వాళ్ళని వివరించి ప్రార్థన చేసి యేసుక్రీస్తుని వాళ్ళకు పరిచయం చేసి, క్రీస్తు మీ విషయంలో కూడా అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు అనే ఒక విషయాన్ని మేము గ్రహించిన మాటలు, మేము అనుభవించిన క్రీస్తుతో ఉన్న అనుబంధాన్ని అనేకులకు తెలియపరిచి కొన్ని కుటుంబాలు రక్షణలోనికి వచ్చి ఉన్నారు. విడిపోకుండా వాళ్ళు జతపరచబడి తిరిగి అంటే వాళ్ళ బంధాన్ని కాపాడుకుంటూ విడిపోవద్దు అనే నిర్ధారణకు వచ్చి వాళ్ళ కుటుంబ జీవితాన్ని, వాళ్ళ దాంపత్య జీవితాన్ని ముందుకు సాగిస్తూ క్రీస్తులో ఉండాలి అని ఒక మాదిరిగా మా జీవితం చేసింది. సో ఒక డౌట్, అతనికి 2 వివాహాలు జరిగినది, సేవకు ఈయన అర్హుడా అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు నేను కూడా 2017లో మొరపెట్టినాను ప్రభుకు, యేసయ్యా మరి నువ్వు నా సేవకుడు అని అంటున్నావు, మరి నేను నిజంగానే నేను నీ సేవకున్నా, మరి సేవకున్నైతే మరి నేను నా సాక్ష్యం ఎవరికి చెప్పాలన్నా, క్రీస్తుని ప్రకటించాలన్నా, నా వివాహము అనేకులకు ప్రశ్నకరంగా ఉంటుంది, నా ప్రమేయం లేకుండా నా జీవితంలో ఎన్నెన్నో అవకతవకలు జరిగినాయి, మరి ఎలా అని అనుకున్నప్పుడు దేవుడు ఒక సేవకుని ద్వారా మాట్లాడినాడు. కొన్ని కొమ్మలు దేవుడు ఆ సేవకుని నోటి నుంచి ఒక మాట ఇచ్చినాడు. ఏమని అంటే, చూడండి ఈ రోజులలో ఎందరో వివాహేతర సంబంధాలను కొనసాగిస్తారు. సేవకులు అని పిలువబడుతున్నవారు, సువార్థికులు అని పిలువబడుతున్నవారు, సేవ కొరకు ప్రతిష్ఠించుకున్నవారు, సేవలో కొనసాగించలేక అబద్ధపు జీవితము జీవిస్తున్నవారు
చాలామంది ఉన్నారు. మనం దిద్దుకోవాలి. దిద్దుబాటు ఎప్పుడైతే మనకు అసహ్యంగా ఉంటుందో దేవుడు ఆశీర్వదించడం కష్టం. ఎందుకంటే దేవుడు ఏమంటాడంటే మనము దిద్దుకోవాలి, సరిచేసుకొని జీవితము అది ఆశీర్వాదకరం కాదు అనే మాట ఆ సేవకుని నోటి నుంచి విన్నప్పుడు నా హృదయపూర్వకంగా నా అంతరంగంలో మూలుగుతున్న ఒక ప్రశ్న, మరి నేను 2 వివాహాలు చేసుకున్నాను, నేను ఎలా సేవకుని అవుతాను? ఇది వాక్య విరుద్ధమా, వాక్యానుసారంగా అని ఒక ప్రశ్న ఉన్నప్పుడు నా ప్రశ్న సేవకుని నోటి నుంచి దేవుడు నాతో మాట్లాడినట్టుగా, స్పష్టంగా నాతో మాట్లాడినట్టుగానే ఆయన ఒక ఫిజికల్గా ఒక యాక్టివిటీ చేసి చూపించున్నారు. అది ఏమిటంటే, ఒక చెట్టు నుంచి కొమ్మలు నరకబడ్డాక విరిచినాక అవి అక్కడ పడేస్తే ఆ కొమ్మలు వేటికి అవే అతుక్కుంటాయి. ఏ కొమ్మ నుంచి విరవబడదో ఆ కొమ్మ నుంచి అతుక్కుంటే అది ఆశీర్వాదకరమైన జీవితం ఉంటుంది. మనం విరిచిన చోట వేరే కొమ్మను తీసుకొచ్చి అంటు పెడితే అది అంటుకోదు. సో దేవుడు జతపరిచినది ఏ నరుడు వేరుపరచొద్దు. ఆ వేరుపరిస్తే ఆ జీవితం వేరుగానే ఉంటుంది. సో దేవుడు జతపరిచిన కుటుంబాన్ని ఒకవేళ దుష్టుడు వేరుపరిచిన, దేవుడు మాత్రం జతపరిచిన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అనే మాటను నాకు ఆ రోజు స్వరం రీతిగా దేవుడు నాతో మాట్లాడినాడని నేను నిర్ధారణకు వచ్చినాడు. ఆ జీవితమే ఇప్పుడు నేను అనుభవిస్తున్న జీవితం. ఎందుకంటే ఒక సేవకుని నోటి నుంచి వచ్చిన మాట, ఇంకొక దైవ సేవకుని నుంచి వచ్చిన ఒక మర్మముతో కూడిన నా ఆన్సర్, నాకు దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒక ఉత్తరం అయితే ఆ భార్య మంచి భార్య రావడం అన్నట్లుగా గర్భఫలము ప్లస్ వివాహ జీవితము, కోర్టు కేసు కొట్టివేయడము, మళ్ళీ తర్వాత త్రాగుడు నుంచి విడుదల, తర్వాత సేవ గురించి క్లారిటీ, ఒక సమాధానం మాకు రావడం జరిగింది. ఎందుకంటే నేను వేరే స్త్రీతో ఉన్న సంబంధాన్ని నేను కొనసాగించలేదు. నాకు లీగల్గానే సెకండ్ మ్యారేజ్ స్త్రీతో నాకు డైవర్స్ అయిపోయింది కోర్టులోనే. సో అయిపోయింది, కేసు కొట్టివేయడం జరిగింది, లీగల్గానే డైవర్స్ అయింది. తనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. సో ఆ బంధాన్ని తనతో ఎలాంటి బంధం ఇప్పుడు లేదు. సో నాకు ఇచ్చిన భార్య అయిన అశ్వినితో నా జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి సేవ కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. నేను సేవకుణ్ణి అనే ఒక నిర్ధారణ దేవుడి నుంచి వచ్చిన ఆ ప్రశ్న, ప్రక్కటెముకల్లో నుంచి తీయబడిన ఆ ఎముక నా భార్య అయిన అశ్విని, తన ద్వారా వచ్చిన సంతానము నా కుమారుడైన యోహాన్ రాజు పుట్టిన ఆ ఈస్టర్ డేని బట్టి దేవుడు నా కుమారుణ్ణి ఇచ్చి రెండవ సంతానంగా కీర్తనగా దేవుడు 2018 ఫిబ్రవరి 9వ డేట్న నా రెండో కుమార్తె పుట్టడం జరిగింది. తర్వాత నాకు సేవ కొరకు చర్చ్ ఇనాగ్రేషన్ మేము ఫిబ్రవరి నెలను 2022లో మేము ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఉన్నాము. 2-3 సంవత్సరాలు కనిపెట్టి ప్రార్థన పూర్వకంగా ఉండి మేము పరిచర్య చేస్తున్నాము. ఒక ప్రాంతంలో దేవుడు మాకు ఇచ్చిన పరిచర్య యేసు రక్తమే జయం. మాకు యూట్యూబ్ మినిస్ట్రీ కూడా ఉంది. తర్వాత దేవుడు నాకు ఒక పాట ఇచ్చిన్నాడు, యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, నాకు జయం ఉన్నది అనే ఒక పాట రాయడానికి దేవుడు నా కృపనిచ్చి ఉన్నాడు. 6 పాటలు రాసి ఉన్నాను. ఒక పాట వీడియో రిలీజ్ అయ్యి ఉన్నది, ఒక పాట మ్యూజిక్ చేయడం జరిగింది, ఇంకా 5 పాటలు ఉన్నాయి. దేవుడు నన్ను సాక్షిగా వాడుకున్నాడు. దేవుడు నా సాక్ష్యాన్ని అనేకులకు నేను పంచి ఉన్నాను. అనేక కుటుంబాలలో ఆశ్చర్యకరంగా వాళ్ళు త్రాగు నుంచి విడుదల పొందుకొని ఉన్నారు. సో ఇంత బలంగా దేవుడు నన్ను నాటినాక తర్వాత నేను ప్రభు రాజ్యాన్ని, నీతిని ఎందుకు వెతుకొద్దు అనే ఒక ఆశ, ఒక ఆలోచన, ఎందుకు నేను ఇంకా ఇలానే ఉండాలి, నాలాంటి వాళ్ళు రక్షణ లేని వారికి రక్షణ సువార్త నేను చెప్పాలి, మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకుడి అనే మాటను నేను ఎందుకు వెనుకకు తీసుకొని ఉండాలని ప్రభు రాజ్యాన్ని, రీతిని వెతకడానికి నేనును, నా భార్య, నా ఇంటివారు, నా పిల్లలు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుతున్నాం. ఆయన నామాన్ని ప్రకటన చేస్తున్నాం. అప్పటి నుంచి ప్రతి క్రిస్మస్, ప్రతి గుడ్ ఫ్రైడే, ప్రతి ఈస్టర్, మరి తర్వాత మా బర్త్డేలు ప్లస్ మా మ్యారేజ్ యానివర్సరీలు, మా పిల్లల బర్త్డేలు అన్నిటికీ ఏదో ఒక సందర్భ రీతిగా మేము గాస్పల్ కొన్ని గ్రామాలకు కూడా చెప్తున్నాం. బాప్తిసాలు ఇవ్వడం జరిగింది. మేము కొందరికి ఇప్పించడం జరిగింది వేరే మందిరాల ద్వారా. వాళ్ళు కూడా రక్షణ తీసుకున్నారు, రక్షణ కొనసాగిస్తున్నారు, క్రీస్తులో ఉన్నారు, నాటబడినారు. మా వ్యక్తిగత జీవితంలో చేసిన దేవుడు ఆశ్చర్యమైన కార్యాలను బట్టి
మొట్టమొదటిగా మా కుటుంబంలో రక్షణ, నాకు తనతో మాట్లాడిన మాట రక్షణ దొరికింది. మా వివాహ జీవితమే నాకు ఆశీర్వాదకరమైన రక్షణలోనికి తీసుకెళ్ళడానికి క్రీస్తుని పరిచయం చేసి, ఇప్పుడు శ్రమల గుండనే మాకు క్రీస్తు పరిచయం అయి శ్రమలై మాకు ఆశీర్వాదకరంగా మార్చిన దేవునికి మహిమ కలుగును కాక. సో ఆ ప్రార్థన, మా ప్రయాస, అందు గురించే ఈ సాక్ష్యం మేము మీ ముందుకు తీసుకురావడానికి లోహిత్ పాస్టర్ లోహిత్ మినిస్ట్రీ, లోహిత్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము మీ ముందుకు వచ్చి ఉన్నాము. సో దేవుడు ఇచ్చిన ఈ సాక్ష్యము దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి ఇప్పటికైనా కూడా మీలో ఎవరికైనా కూడా యేసుప్రభు తెలియని వారు ఉన్నట్లయితే, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఇంకా ప్రశ్నలు ఉన్నట్లయితే, దయచేసి ఈరోజే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించండి. నేను చూసి నమ్మి ఉన్నాను, కానీ చూడక నమ్మిన వారు అనేకులు ఉన్నారు. చూడక నమ్మిన వారు ధన్యులు. నేను చూడకనే నేను దేవుని దగ్గరికి వచ్చి ఉన్నాను, ఆకర్షితున్నై ఉన్నాను. దయచేసి మీ ప్రశ్నలు ఏవేమైనప్పటికీ దేవుడు ఎవరు అని ఒకవేళ మీరు అనుకున్నట్లయితే, నా అనుభవము, నేను జీవించిన జీవితము, నేను ప్రకటిస్తున్న మాట, యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయన ద్వారా నీ నిత్యత్వం ఉన్నది. చూడండి, శరీరానుసారంగా భార్యనైనా, పిల్లలైనా, కుటుంబమైనా, ఏదో త్రాగుడైనా అని అనుకుంటాము, కానీ అది టెంపరవరీ బ్లెస్సింగ్స్. కానీ వాక్యం హృదయంలో నాటబడితే నిజమైన సమాధానం, నిజమైన వెలుగు ఉంటుంది. ఆ తర్వాత ఈ భౌతిక జీవితంలో ఎన్ని దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాయి. నిత్యత్వం అనేది ఒకటి ఉన్నది, దాని కొరకు మనము పోరాడాలి. ఏ వ్యక్తిని మనము దూషించడమో, నిందించడమో, తీర్పు తీర్చడమో, ఏ వ్యక్తిని మనము చీదరించుకోవడము, మన స్వరూపంలో ఉన్న నరుణ్ణి మనము నిందలకు పాలు చేయడము, మన శత్రుత్వము, మన కోపాన్ని వాళ్ళ మీద ప్రదర్శించడం, ఇది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటంటే, నీ స్వరూపంలో ఉన్న ప్రతి నరుణ్ణి మనం ప్రేమించాలి, ఆయనకు యేసుప్రభు గురించి తెలియపరచాలి, పాపం నుంచి విడుదల పొందుకోవాలి. నిత్యత్వం అనేది మనం వారికి చెప్పాలి. ఎందుకంటే రక్షణ ఈ దేహానికి కొన్ని సంవత్సరాల ఆయుష్, కానీ హృదయమంతరంగంలో మనకు ఒక ఆత్మ ఉన్నది, అది ఒరిజినల్ శరీరం, దానికి నిత్యత్వం అనేది ఉన్నది. అది యుగ యుగములు తండ్రితో పాటు ఉండడానికి. సో ఈ భౌతికంగా ఈ భూమి పైన ఉన్న ఈ శరీరంతో మనం అనేక తప్పులు చేస్తాము. నేను చేస్తున్నాను ఒకప్పుడు, తెలిసి తెలియక మనం ఎన్నో తప్పులు చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే నేను దిద్దుకున్నానో, ఎప్పుడైతే మీరు దిద్దుకోవడానికి ఇష్టపడతారో, దేవుడు మీ జీవితంలో కూడా ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తుంటాడు, ఇంకా జరిగిస్తూనే ఉంటాడు, యుగ సమాప్తి వరకు చేస్తూనే ఉంటాడు. కానీ నిత్యత్వాన్ని గ్రహించండి. నేను కూడా నా తల్లిని, నా తండ్రిని, నేను కూడా వద్దు, యేసుప్రభుని నమ్ముకుంటే నా తండ్రి కూడా వదిలేస్తాను అన్నాడు. ఆ సందర్భాలు వద్దు, వీళ్ళు క్రీస్తులో ఉన్నారని నా వివాహానికి ఒక రకమైన అడ్డు కూడా మా నాన్న చెప్పినవాడే. తర్వాత మా నాన్న కూడా బాప్తిసం తీసుకున్నాడు, ఆయన కూడా ప్రభు వల్ల తీసుకుని ఆయన కూడా క్రీస్తులో ఆయన నిద్రించినాడు, ఆయనను కూడా క్రీస్తులోనే చేసి ఉన్నాం మేము. ఎందుకంటే యేసుప్రభు నిజమైన దేవుడు తన ఎరిగి ఉన్నాడు. రక్షణ సువార్త అనేది ఇంపార్టెంట్. అందు నిమిత్తము మాకు వెలుగుగా ఉన్న క్రీస్తు మాటలు మేము మీకు చెబుతున్నాము. దయచేసి క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించండి. ఇంకా క్రీస్తు అంటే తెలియని వారు ఉన్నారు. మా వంతుగా మా జీవితాన్ని మీ ముందుకు ప్రొజెక్ట్ చేస్తున్నాను. క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించండి. యేసుక్రీస్తు రక్తంలో మీ ప్రతి పాపాలు కడగబడతాయి. మీ నోటితో ఒప్పుకోండి, మీ హృదయాన్ని సరి చేసుకోండి. యేసుక్రీస్తు నామంన రక్షణ బాప్తిసం తీసుకోండి. నిత్యత్వానికి మార్గం ఓన్లీ యేసు ప్రభు, ఆయన నిన్ను చెందిన దేవుడు. ఎందుకంటే మేము కూడా, నా తల్లి, నేను కూడా, మేము ఎన్నో మార్గాల గుండా వెళ్ళి ఉన్నాం, పూజలు చేసి ఉన్నాం. మనం ప్రస్తావించడానికి మనకు సందర్భం కాదు. మేము కూడా పూజలు చేసిన వాళ్ళని, కానీ వాటి నుంచి మేము విడుదల పొందుకొని జయించి ఉన్నాం. ఎందుకంటే అక్కడ నిజము ఉన్నది అని నేను గ్రహించలేకపోయినా, నిజం ఉన్నదని నమ్మకానికి ఎలాంటి ఆధారం లేదు. సత్యం ఏమిటో ఇప్పుడు నేను ఎరిగి ఉన్నాను కనుక, క్రీస్తుని అనుభవించున్నాను కనుక నాకు తెలిసింది. ఆ తర్వాత నిత్యత్వం కొరకు మనం బ్రతకాలి. భూమి మీద ఉన్న ఈ టెంపరవరీ జీవితంలో మనం నమ్మకంగా ఉంటే పైన మనకు నిత్యత్వం అనేది ఉంటుంది. ఆ జీవితం జీవించాలంటే ఇక్కడ ఉంటున్న మన
సజీవ యాగములుగా మన హృదయములను మనకిచ్చిన ఈ దేహము దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని మనం పాడు చేయడానికి మనకు అధికారం లేదు. భూమి మీద మనకు ఈ ఆలయాన్ని చెడపడానికి మనకు అధికారం లేదు. దినవృత్తాంతం గ్రంథంలో నా పేరు ఈ మందిరంకు నిత్యం ఉండినట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచుదని ఈ మందిరాన్ని దేవుడు కోరుకొని పరిశుద్ధపరచున్నాడు. ఒక మినిస్ట్రీ ఇచ్చున్నాడు. స్పిరిచువల్గా ఉన్న ఈ మందిరాన్ని దేవుడు కట్టి ఉన్నాడు, పరిశుద్ధపరచున్నాడు. ఆ మందిరాన్ని కూడా దేవుడు కట్టి ఉన్నాడు. సో దయచేసి మీలో ఎవరికైనా మీ ప్రశ్నలకు సజీవంగా నా జీవితం సాక్షి. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అనే వచనం సెలవుస్తుంది. సో చూడక నమ్మినట్లయితే మీరు నిత్యత్వానికి మీకు మార్గం క్రీస్తుని నమ్మండి. క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించండి. ప్రభు రాకట సమీపిస్తుంది. కడబూర మోగకు మునిపే మీరు దిద్దుకొని చూడండి. రక్షణ తీసుకున్నా కూడా తప్పిపోయిన వారు ఉంటున్నారు. సేవకులుగా ఉన్నారు, సువార్థికులుగా ఉన్నారు. సేవ పిలుపు కలిగి తప్పిపోయిన వారు ఉంటున్నారు. ఆ పిలుపును ఎలా కాపాడుకోవాలి, పరిశుద్ధతను ఎలా కొనసాగించుకోవాలి అనే ప్రశ్నలు. ఇక నాకు నా విశ్వాస జీవితంలో ఈ శ్రమ వచ్చింది, నేను పడిపోయినా, ఈ శ్రమ నాకు విజయం లేదు అనుకున్న సమయంలో అనుభవంలో దేవుడు నాకు అనుభవ రీతిగా నాకు జయం ఉన్నదని ఒక పాట రాయడానికి దేవుడు నాకు ఆలోచన ఇచ్చి ప్రేరేపణిచ్చి పాడడానికి కృప తెరిచినాడు. ఎందుకంటే మన శ్రమల నిమిత్తం ఆయన నలగొట్టబడి ఉన్నాడు. శ్రమ మన మేలు కొరకు, శ్రమ మనకు ఆశీర్వాద కొరకు. మనకు అనేకమైన ఆశీర్వాదాలు వస్తాయి. ఆశీర్వాదాలను బట్టే మనం పాకులాడుకోవద్దు. ఆశీర్వాదాన్ని పట్టుకొని మనం అక్కడే ఆగిపోవడానికి వీల్లేదు. ఆశీర్వాదం కొనసాగిస్తూ ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుణ్ణి పట్టుకొని నిత్యత్వానికి మనకు మార్గాలు మనం మెట్లు వేసుకోవాలి. సువార్థికులుగా పడిపోయిన వారు తిరిగి బలం పొందుకోండి. సేవకులుగా త్రోవ తప్పిన వాళ్ళు విశ్వాసంలో తిరిగి కట్టుకోండి. మీ పునాదులను తిరిగి ప్రభు దగ్గరికి వేసుకోండి. మోకాళ్ళ అనుభవంలోకి తిరిగి రండి. ప్రతిష్ఠించుకోండి. మీ హృదయాలను ప్రభు వైపు తిప్పుకోండి. ఏవేల గ్రంథంలో చెప్పినట్టు తిరిగి గొనెపట్ట కట్టుకోండి ప్రభు రాజ్యమును. ఎందుకంటే నిరీక్షణ, ఓర్పు పరీక్ష. ఆ పరీక్ష మనకు సిగ్గుపరచండి. ఈ నిరీక్షణ మనకు సిగ్గుపరచని కదండి. దయచేసి మా జీవితంలో ఎన్నో నిరీక్షణ కోల్పోయిన సమయంలో దయచేసి ఆ నిరీక్షణ మాకు సిగ్గుపడలేదు కావచ్చు, కొద్దిగా లేట్, కానీ కృప ఖచ్చితంగా ఆయన కృప కొరకు కనిపెట్టి వారి యందు దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. నరుల కాలు సత్తువయ్యేందు కాదు, ఏ రాజు తన సేనా బలం యందు కాదు, కానీ ఆయన కృప కొరకు కనిపెట్టి వారి యందు దేవుడు ఆనందించేవాడయ్యని వచనం అన్నది. దయచేసి దేవుని కృప 2024 సంవత్సరాలు అవుతుంది. యేసుప్రభు మన కొరకు కలవరి సిలువలో ఆయన కార్చిన రక్తము మన నిమిత్తము 6 మార్లు అన్యాయపు తీర్పు నొంది ఉన్నాడు. ఆయన ముద్దాయిగా ఏ నేరము చేయకుండా ఆయన సిలువలో సమాప్తం చేసి ఉన్నాడు. శాపానికి శక్తి లేదు. దయచేసి శాపాన్ని ధ్యానిస్తూ బ్రతకకండి. కృపను ధ్యానిస్తూ ముందుకు వెళ్ళండి. కృప కొరకు ఆశ్రయించండి. కృపను వెతకండి. కృపను ధ్యానించండి. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆ కృప నాతో మాట్లాడిన మాటల శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నా అనే మాట, నిత్యమైన కృపతో నిన్ను రక్షించుకున్నా అన్నమాట. చూడండి, నా కృప నిన్ను కృప నన్ను విడిచిపోతుంది. నన్ను రక్షించుకున్న దేవుడు నిన్ను రక్షించుకోవడానికి శక్తిమంతుడు. సో దయచేసి మీ మార్గాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి, సరి చేసుకోండి. ఇకనైనా క్రీస్తు కొరకు బ్రతకడానికి ముందుకు రండి. దేవుడిచ్చిన ఈ సాక్ష్యం దీవించి ఆశీర్వదించిన కాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.